సో మీది ఇక్కడేనా ప్రాపర్? హైదరాబాద్. సో ఈ 2023 ఇయర్ ఎలా గడిచింది నీకు మొత్తం? చాలా టఫ్. అంటే ఎగ్జామ్స్ అవన్నీ ఉండే, దెబ్బ తగులుతున్నామని. ఇప్పుడు అంటే బయటికి వెళ్ళాలి, క్రికెట్ ఆడాలి, ఫుట్బాల్ ఆడాలి, అంతే. ఇంకా మీరు నీదేంటి ప్లానింగ్ ఏంటి? 2024 గురించి అంటే ఇంకా బాగానే చదవాలి, మంచి మార్క్స్ తీసుకురావాలి, ఎంత అయిందో అంత ఎంజాయ్ చేసుకొని రావాలి. అది ప్రతిసారి అనుకుంటాం కానీ కాదు అది. 23 అంటే మంచిగా వెళ్ళింది సార్. అంటే లైక్ అటు ఇటు తిరిగిన ఈసారి ఏంటంటే వెకేషన్స్ చాలా ఉండే. స్కూల్ నుంచి చాలా ట్రిప్స్ అవన్నీ మనాలి అదంతా వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము. అట్లా అని మళ్ళీ ఎగ్జామ్స్ అనేది అంటే వదిలేయండి అది. 2023లో నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఇలాంటి పని జీవితంలో మళ్ళీ ఎప్పుడు చేయకూడదు అనుకున్న రోజు ఏమైనా నీకుందా? ఉందండి. ఎగ్జామ్స్ ముందు రోజు మేము లైక్ క్లాసెస్ మాకు ఫ్రీ పీరియడ్ ఉండే, లైక్ సార్కి చెప్పకుండా లైక్ తిరగడానికి వెళ్ళిపోయాం. ఎగ్జామ్స్ రోజు ప్రాబ్లం అయింది, రాయని లేదు చక్కగా, లైక్ చాలా హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అయిపోయింది, మార్క్స్ ఇది అయిపోయినాయి అండి, డిడక్ట్. న్యూ ఇయర్కి ఏంటి ప్లానింగ్స్, సెలబ్రేషన్స్ ఏమన్నా ప్లాన్ చేశారా? సెలబ్రేషన్స్ అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్, టెంపుల్కి వెళ్ళేసి అంతా వెళ్ళి అంటే యూజువల్గా ఏం పెట్టుకోము మేము, అట్లా అని యూజువల్గా అయితే ఏం పెట్టుకోము. అంటే మేమైతే లైక్ 2023లో చేసింది ఫస్ట్ థింగ్స్ అంటే అందరం వచ్చి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసాము, దాంతో చాలా ఎంజాయ్ చేసాం మేము. జనవరి నుంచి స్టార్ట్ చేసాం, ఇప్పటికి కంటిన్యూయింగ్ అంతా. మనం కూడా ఒక పెద్ద గ్రౌండ్ లో ఆడాలి క్రికెట్ అదా? సో ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. అవును, చాలా. సో నీ ప్లానింగ్ ఏంటి? నా ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో మంచి చదువుకోవాలి, మంచి అందరూ ఆడుకొని మంచిగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి. నీకు ఎన్ని ఇయర్స్? 13. సో ఇంకా ఇంకేమున్నాయి అవి కాకుండా? అవి కాకుండా అంటే మేము అందరం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ ఆడుకుంటాము, చాలా ఎంజాయబుల్ ఉండే ఇయర్ స్టార్టింగ్. దాని తర్వాత స్కూల్ స్టార్ట్ అయినాక కొంచెం డిఫికల్ట్ అయిండే, స్కూల్ మారిపోయిండే. యాక్చువల్గా నేను స్కూల్ మారిపోయిండే కాబట్టి కొంచెం డిఫికల్ట్ అయింది చదువునికి. 2024లో కూడా స్కూల్ మారుతావా? లే మారా. నచ్చిందా ఇప్పుడున్న స్కూల్? నచ్చింది. ఉన్నారు. సో ఏం నేర్చుకున్నావు ఈ 2023లో? ఒక లెసన్ అయి ఉంటుంది ఇప్పుడు వరకు, ఒక 1 ఇయర్ అంటే. సో ఏం నేర్చుకున్నావు నువ్వు? మనము ఏదైనా తేలిగ్గా తీసుకోవద్దు, ప్రతిదీ మనము కష్టపడి చూడాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇవే చెప్తారా ఎక్కువ నీకు? హ్యాపీ న్యూ ఇయర్. హలో, మై నేమ్ ఇస్ ప్రతీక్. ఓకే, ఎక్కడ మీది ప్రాపర్? మేము ఈ నుంచే వెస్ట్ మారేడుపల్లి నుంచే. సో ఏంటి ప్లానింగ్స్ ఏంటి న్యూ ఇయర్ కి? న్యూ ఇయర్ కి ఇప్పుడు ఏం ప్లాన్స్ లేవు, పెద్ద అయినాక అందరూ ఇట్లా ఏబుల్ టు గో అవుట్ అన్నట్టు ఉన్నప్పుడు పోతాము. ఇప్పుడు అందరు చిన్నోళ్ళం కదా, పేరెంట్స్ కూడా ఎక్కువ అలౌ చేయరు. 10th క్లాస్ 11th క్లాస్ అప్పుడు పోతాం. క్లాస్ మీ అందరు? మేము అందరం 8th. ఓకే. సో ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ అంటే చిన్నగా కేక్ కట్ చేయడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అందరూ వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ 2023లో ఏం నేర్చుకున్నాం? బేసిక్లీ మొత్తం ఇయర్ ఫ్రెండ్స్తో మజా చేస్తుంటా, చదువుకుంటా, మంచిగా గడచాలని. ఇయర్ వచ్చే ఇయర్ కాదు, 23 అయిపోయింది. అంటే నార్మల్గా మస్తు ఆడడం ఉండే, మంచిగా చదువుకోవాలని ఉండే, అంతే. నీ గోల్ ఏంటి? పెద్ద అయినాక మంచిగా అవ్వాలి, మంచి జాబ్ రావాలి. మంచి జాబ్ అంటే ఏంటి, ఎలాంటి జాబ్ కావాలి? ఇంకా డిసైడ్ చేయలే. సో రైట్, ఈ 2023లో చండాలమైన రోజు ఇది, వరస్ట్ డే. ఇలాంటి డే మళ్ళీ నా లైఫ్లోకి రాకూడదు అనుకున్న రోజు నీ లైఫ్లో ఉందా? ఏమైందంటే ఎగ్జామ్ డే ముందు నాకు ఫీవర్ వచ్చిండే, సో ఎగ్జామ్ లేట్గా రాసిన అంతా కొంచెం మంచి రాలే మార్క్స్, అంతే. అది నీకు చాలా చేదు అనుభవమా? ఓకే. ఇంకా ఎవరైనా టీచర్స్ మీద అట్లా కోపం ఏమన్నా ఉందా? లేదు. ఓకే, మరి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. Hi, Devansh. Where are you from? I'm from Gujarat, staying in Hyderabad. Okay. What about today? Plannings about New Year. Okay, so first I'll go home, I'll go to temple. Then at night we'll go to family gatherings. That's it. Yeah, we'll have some fun there, and we'll see a movie or else. Yeah. Which movie?
Salar. Are you Prabhas fan? No, not that much. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. ఓకే చెప్పు నీ ప్లానింగ్స్ ఏంటి? నా ప్లానింగ్స్ మంచిగా చదువుకొని టైం వేస్ట్ చేయొద్దు, పెద్దగా మంచి కావాలి. ఇంకా నీకు 2023లో ఏమైనా చేదు అనుభవాలు ఉన్నాయా? నేను చాలా టైం వేస్ట్ చేసిన, ఇంకా ఒకసారి నా చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది, లెఫ్ట్. సో టైం వేస్ట్ చేశాను నీకు అనిపించిందా? ఎలా జరిగింది అది? నేను ముందు డేస్లో చదవలే, లాస్ట్ మూమెంట్లో కొంచెమే వచ్చింది, ఎగ్జామ్ సరిగ్గా రాలే. సో అది బాధ అనిపించిందా? ఇంట్లో కొట్టారా మరి? కొట్టలే, నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకోవాలని చెప్పింది. సో ఈ ఇయర్ ఖచ్చితంగా నువ్వు టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటా. 2024లో నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 13. ఓకే హలో బ్రో, హాయ్. సో ఏంటి న్యూ ఇయర్ కి సెలబ్రేషన్స్ ఏం ప్లాన్ చేసావు? నైట్ అయితే అందరం కలిసి చిల్ అవుదాం అనుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. దీనికోసం ఒక వాట్సాప్ పోల్ కూడా పెట్టాం, ఎవరికి ఎక్కువ ఓటింగ్స్ వస్తే దాన్ని బట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందాం అని చూస్తున్నాం. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది కదా, సో మరి వాటిని ఉల్లంఘిస్తారా ఉల్లంఘించారా? ఉల్లంఘిస్తాం. ఉల్లంఘించకపోతే ఎలాగా? 31st రోజు ఉల్లంఘించాలి కదా. ఎట్లా నడిచింది ఈ 2023 సంవత్సరం నీకు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూడండి, నాకు చాలా హ్యాపీ. కానీ చాలా మంది కూడా క్రికెట్ ఫ్యాన్స్ ముఖ్యంగా డిసప్పాయింట్ అయినాయని చెప్తున్నారు, ఎందుకు? మన వాళ్ళు అన్ని మ్యాచ్లు బాగా ఆడారు, లాస్ట్ మ్యాచ్ ఆడలేకపోవడం మనం ఏం చేయలేం. కానీ నేను ఎప్పుడు మన టీంకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను, నగ్గినా ఓడిపోయినా. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ, రోహిత్. సో మీకున్న చేదు అనుభవాలు ఏంటి మీ జీవితంలో ఈ 2023 సంవత్సరంలో పర్టికులర్ గా? నాకున్న చేదు అనుభవం ఏమన్నా ఉందంటే, తమ్ముడు కూడా చేదు అనుభవం ఒకటే, గర్ల్ ఫ్రెండ్ పాపం వస్తానన్నా కూడా పెళ్లి అవటమే. మనవాడికి ఈ మధ్య కొత్తగా పెళ్లి అయింది, అదే మనవాడికి ఈ సంవత్సరం మ్యారేజ్ అయింది, అదే చేదు అనుభవం. సారీ అదేం కాదు, ఆయన సిల్లిగా జోక్ చేస్తాడు. ఎన్నిసార్లు అయిందన్నా? ఒకసారి 2 సార్లు? మ్యారేజ్ గురించి మీరు అడుగుతుంది? లేదు, మ్యారేజ్ గురించేనా ఇంక దేని గురించి అడుగుతున్నారా? అదైతే ఇంకా డైలీ పక్కన హాస్టల్ కాబట్టి గొడవలు దిగుతా ఉంటాయి. ప్లానింగ్ ఉందా? ప్లానింగ్ మనం నిజాలు మాట్లాడుకోవాలి సార్. నేను చెప్పేది ఒకే ఒకటి, నేను చెప్పేది ఒకటి, సంవత్సరం అయితే డేట్ ఒకటే మారుతుంది, కానీ ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ ఆనందంగా వేరే ప్రతిరోజు హ్యాపీగా బతుకుతూ ఉండాలి, బతికిస్తూ ఉండాలి, అంతే. ప్రతిరోజు డేట్లు అయితే ఉండాలి. ఈ 2023లో నువ్వు నేర్చుకున్నావేంటి? నేను మళ్ళీ చేయకుండా ఉండడానికి ఒక లెసన్ నేర్చుకుంటారు కదా చాలా. మనకి యాక్చువల్గా హైపర్ టెంపర్ ఉంటుంది ప్రతి మనిషికి. ఈ 2023లో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. 2024 కూడా చేసుకోవాలి, లేకపోతే మన ఫాల్ డౌన్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. కేవలం మన బిహేవియర్ని బట్టి మన లైఫ్ ఉంటుందని 2023లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, మీరేం మడత పెడుతున్నారు? నేను మడత పెట్టేదల్లా బడ్వైజర్ బీర్ ఒకటే, అందుకంటే ఇంకేం మడత పెట్టేదానికి ఏం లేదు. బియర్ కాకుండా తలుపులేసి కిటికీలేసి అది మనిషిగా పుట్టిన తర్వాత ఎవడైనా చేయాల్సిందే. కాకపోతే రెండు ఉండాలి. సో మీ లైఫ్ ఎలా గడిచింది 2023లో? నా లైఫ్ అయితే అద్భుతంగా ఉంది, 3 పువ్వులు 6 కాయల్లాగా. ఎప్పుడు నా లైఫ్ చిన్నప్పటి నుంచి ఈ రోజుకి అద్భుతంగానే ఉంది. ఎందుకంటే నేను ఫాల్తు ప్రామిస్లు అయితే చేయను. నా ఇంట్లో వాళ్ళకైనా కానీ బయట వాళ్ళకైనా కానీ ఏదైతే పర్టికులర్గా జరుగుతాయో అదే చెప్తాను. అబద్ధం చెప్తే దానికి ఇంకో 10 అబద్ధాలు చెప్పాలి లైఫ్లో. అలా పోయేవాడు ఎవ్వడు సక్సెస్ అవ్వడు. ఉన్నది ఫ్రాంక్, అది రైట్ ఆర్ రాంగ్, ఫ్రాంక్గా మాట్లాడాలి. ఫ్రాంక్గా మాట్లాడితే లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. మీ వరకు కరెక్ట్, ఇతరులకు ఎవరికైనా చెప్పారా? ఇతరులకు కూడా అదే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వైఫ్కి ఒకటే చెప్తారు, నేను పలానా చాటుకి వెళ్ళి వస్తానని చెప్తారు. ఉన్నది చెప్పండి, తర్వాత వాళ్ళకి తెలిసి వాళ్ళు బాధపడి మళ్ళీ ఇంట్లో గొడవలు జరిగి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మనం చేయాల్సింది ఎప్పుడు ఎలాగైనా చేస్తాం అనుకున్నప్పుడు ధైర్యంగా చెప్పాలి. చెప్పలేనప్పుడు ఇంకా చేయడం కూడా వేస్ట్, అంతే. అలాంటివన్నీ మీరు జీవితంలో చూసారు ఇప్పటివరకు 2023 వరకు? జీవితంలో నేను పాటించాను, దాన్ని పాటించాను, 10 మందికి చెప్తాను అదే విషయాన్ని. సో ప్లానింగ్స్ ఏంటి న్యూ ఇయర్ కి?
న్యూ ఇయర్కి ప్లానింగ్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 12 అయింది, ఇప్పటికే లేటు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి సెషన్ స్టార్ట్ అవుతాయి మాకు. ఇంకా చిల్డ్, నైట్ అంతా చిల్డ్. ఇంకా బయటకు వచ్చేసి ఇలా అల్లరి చిల్లర రోడ్డు మీద తిరగటం ఇలాంటివి మాకు ఉండవు. ఎందుకంటే తాగిన మైకంలో ఏదో ఒక గబక్కన జరగడం జరిగితే మనల్ని నమ్ముకున్న కుటుంబం ఉంటుంది, వాళ్ళు రోడ్డున పడతారు. కాబట్టి హ్యాపీగా ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసినప్పుడు తాగి ప్రశాంతంగా ఇంట్లో ఉండటం అనేది 100% కరెక్ట్, బయట రాకుండా. ఓకే రైట్ అన్న, చాలా బాగా చెప్పారు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ రెడ్ టీవీ వాళ్ళందరికి కూడాను హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఛానల్ని అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.